చర్ల మండల కేంద్రంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద పార్టీ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం పార్టీ మండల కార్యదర్శి కొండ కౌశిక్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కెచ్చల రంగారెడ్డి మాట్లాడుతూ ఒక ప్రత్యేక సందర్భంలో 18వ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి। దేశవ్యాప్తంగా ప్రచార జోరు అందుకుంది। పోలింగ్ దశలు ఆరంభమయ్యాయి। ఎన్నికలు ఇన్నేళ్లుగా జరిగినట్లుగా సాధారణంగా జరుగుతున్న ఎన్నికలు కావు। 2014లో బీజేపీ దాని మిత్రపక్షాలు ఎన్డీఏ కూటమి అభివృద్ధిని నీతివంతమైన పాలనని అందిస్తామని ఓదరగొట్టి అధికారంలోకి వచ్చింది। వచ్చిన దగ్గర నుంచి కార్పొరేట్ వర్గాల సేవలో తరించింది। నూతన ఆర్థిక విధానాలను ప్రపంచీకరణ విధానాలను మరింత శీఘ్రగతిన అమలు జరిపింది। కాంగ్రెస్ అవినీతి ప్రచార రాష్ట్రంగా మలుచుకొని లబ్ధి పొందింది। దేశభక్తి ముసుగు ధరించి ప్రచారం చేసుకుంది। కానీ దేశం ముఖ్య వనరులు రైల్వేలు, ఇంధనం, నౌకాశ్రయం, హిమాలయం, సహజ నిక్షేపాలు, ఖనిజాలన్నింటినీ దేశ విదేశీ కార్పొరేట్ వర్గాలకు కారుచౌకగా కట్టబెట్టింది। అంతేకాకుండా పబ్లిక్ సెక్టార్ను ధ్వంసం చేసింది, చిన్న పరిశ్రమలను విధ్వంసం చేసింది। రెండవ దఫా అధికారంలోకి వచ్చాక దూకుడు మరింత పెంచింది। తన ఆర్ఎస్ఎస్ ఎజెండా ద్వారా ఉమ్మడి సివిల్ కోడ్ చట్టం, కాశ్మీర్లో 370 ఆర్టికల్, అయోధ్య రామ మందిరం, తన మైనారిటీ మత వ్యతిరేక ఎజెండాను అమలు చేసింది। దేశంలో ప్రజల సమైక్య సహజీవనాన్ని దెబ్బతీస్తూ విభజనను, విద్వేషాలను పెద్ద ఎత్తున పెంచి పోషించింది। మరోవైపు లాభాలతో ఉన్న ఎల్ఐసి లాంటి సంస్థలను, బ్యాంకులను, రైల్వేలను ప్రైవేటీకరించింది। కాబట్టి మతోన్మాద ఫాసిస్ట్ బీజేపీని, దాని మిత్రపక్షాలను ఓడించాలని, ప్రజాస్వామిక లౌకిక ప్రజాతంత్ర హక్కుల కోసం నిలబడాలని పిలుపునిచ్చాము। 10 సంవత్సరాలు అధికారం వెళ్ళగట్టిన టీఆర్ఎస్ పార్టీ అహంకారంతో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించిందని అన్నారు। 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పటికీ స్థానిక సమస్యల పరిష్కారం చేయని బీఆర్ఎస్ పార్టీ చర్ల ప్రజలకు ఓటు అడిగే హక్కు లేదు అని అన్నారు। ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకత్వం స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని, ఆ హామీని ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకత్వం ఇప్పుడు కట్టుబడి ఉండాలని, నిలబెట్టుకోవాలని అన్నారు। ఎవరికి మెజార్టీ వచ్చిందో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు। ఆ విధంగా మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో ఈ భారతదేశ వ్యాప్తంగా 97 కోట్లకు పైగా జనాభా ఓట్లు వేయనున్నారు। మనం అందులో భాగంగా మనం కూడా ఓట్లు వేయబోతున్నాం। మనం ఏ నియోజకవర్గాలు చేస్తున్నాం? మహబూబాబాద్, దీన్ని మైబాద్ అనొచ్చు, మాన్కోట అనొచ్చు, లేదా మహబూబాబాద్ అని కూడా అంటారు। దానికి చరిత్ర నుంచి రకరకాల పేర్లు మారుతూ వచ్చాయి। ఈ మైబాద్ పార్లమెంట్కి మనం ఓట్లేయని దీనికి సంబంధించి అనేక అసెంబ్లీ స్థానాన్ని కలుపుకొని ఈ పార్లమెంటు ఏర్పడింది। ఈ పార్లమెంటు స్థానానికి దాదాపుగా 15,26,29 మంది ఏమో ఓటర్లు ఉన్నారు। అంటే దాదాపుగా 15,500,000 మంది ఈ ఎన్నికల్లో మన నియోజకవర్గంలో పాల్గొంటున్నారు। అభ్యర్థులు కూడా మామూలుగా లేరు। ఒక్క సీటు కోసం 25 మంది పోటీలో ఉన్నారు। 25 మంది నేను గెలవాలంటే నేను గెలవాలి, నువ్వెట్ట గెలుస్తావో నేనే గెలుస్తానని చెప్పి ఒకడు, నీ గెలవడానికి అవకాశం నేనే గెలుస్తానని చెప్పి ఇంకా ఒకరి మీద ఒకరు మాట్లాడుతున్నారు। ఈ 25 మందిలో ప్రధానంగా ముగ్గురు మధ్యనే ఈ పోటీ ఉండబోతున్నారు। ఒక పక్క కాంగ్రెస్, ఒక పక్క బీఆర్ఎస్, ఒక పక్క బీజేపీ। ఈ మూడు సింహాలు లాంటి వాళ్ళు, వీళ్ళు పాత వాళ్ళు కూడా, ఇప్పుడు ప్రజెంట్ ఎంపీగా ఉన్న వాళ్ళు కూడా ఇందులో బీఆర్ఎస్ ఇచ్చినటువంటి కవిత అని చెప్పి ఆమె పోటీలో ఉంది। వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే, నేను గెలిస్తే మీరు బాగుపడతారు, నేను గెలిస్తే మీకు అది చేస్తాను, ఇది చేస్తాను, వాడు ఏం చేశాడు, వీడేం చేశాడని మాట్లాడుతున్నారు। ఇక వీళ్ళు మాట్లాడే పక్కన పెట్టి ఏం చేశారో, మనకి ఏమండిందో, ఏమి తిన్నామో, ఏం అనుభవించామో మీ అందరికీ తెలుసు, మా అందరికీ తెలుసు, అవును కదా। ఈ ఎన్నికల్లో గెలిచినటువంటి నాయకులంతా గత టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇట్లా వాళ్ళ అధికారంలో ఏం చేశారో మనం తెలుసు। ఇప్పుడు అదనంగా పోటీ పడి నన్నే గెలిపించండి అంటే
వాళ్ళు గుండె చెప్తుండగా అన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు. అందుకని ఇవన్నీ కూడా మనం విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా కనుక మనం గతంలో ఏం చేశారో, ఎవరు చేశారో, మనకి ఏం వచ్చింది అనేది మీరందరూ ఆలోచించకపోతే మరోసారి మోసపోయే ప్రమాదం ఉంది. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి సాధారణమైన పద్ధతుల్లో ఎన్నికలు జరగటం లేదు. ఒక ప్రత్యేకమైన సమయంలో జరుగుతున్నాయి, సందర్భాల్లో జరుగుతున్నాయి, ఒక ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితుల్లో ఇవి జరుగుతున్నాయి. 18వ లోక్సభ ఎన్నికలు అని వీటిని అంటారు. ఈ 18వసారి జరుగుతున్న ఎన్నికలు ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ సందర్భంలో జరుగుతున్నాయి. ఏమిటా ప్రత్యేక రాజకీయ సందర్భం అనేది మనమందరం ఆలోచించాల్సినటువంటి విషయం. ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికలు సాధారణమైన ఎన్నికలు. ఆ ఎన్నికల్లో మన పార్టీ సిపిఎంఎల్ ఈ మాసులైన్ లేదా ప్రజాపంద పార్టీ కొన్నిట్లో పాల్గొన్నది, కొన్నిట్లో పాల్గొన్నది. కొన్ని సందర్భాల్లో మనం వీటిని వద్దని కూడా అనుకున్నాం, కొన్ని సందర్భాల్లో మనం వద్దని కూడా అనుకున్నాం. ఆ విధంగా 1967 నుంచి 1977 వరకు మనం ఎన్నికల్లో పట్టాం. కానీ ఎన్నికలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి భారతదేశంలో. ఒకతను చరిత్రకారు చెప్తాడు, గ్రీకుకు సంబంధించిన కథ. డయోడిన్ అనే ఒక అతను చరిత్రకారుడు. ఆయన పేరు, ఆ పేర్లు మనకు విచిత్రంగా ఉంటాయి. మన పేర్లో ఒక పేర్లు ఉంటాయి, వాళ్ళ పేర్లో ఒక పేర్లు ఉంటాయి. ఆ డయోడిన్ అనే ఒక చరిత్రకారుడు, ప్రముఖమైనటువంటి చరిత్రకారుడు చెప్పేది ఏంటంటే, భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి ఎన్నికల సిస్టం ఉంది అని మాట్లాడతారు. మరి ఏ పద్ధతిలో ఉందో, మరి ప్రాచీన కాలంలో ఉన్న బట్టిన వాళ్ళం కాదు, పుట్టిన వాళ్ళము కాదు. కాకపోతే చరిత్రకారులు అంటే వాళ్ళకి ఆ విలువ ఉంది, వాళ్ళకి ఆ పట్టా ఉంది, వాళ్ళకి అర్హత ఉంది, వాళ్ళు చెప్పింది మనం వినాలి. అట్లా ప్రాచీన కాలం నుంచి కూడా ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ నాకు తెలిసి 1937 నుంచి ఆధునిక భారతదేశ చరిత్రలో ఈ ఎన్నికలు ఉన్నాయని మాత్రం నేను ప్రత్యక్షంగా చదివింది. కానీ తర్వాత వాటి గురించి కొంచెం అర్థం చేసుకోవడానికి, అంటే మనం పుట్టిన కాలానికి దగ్గర అన్నమాట 35 అనేది. దాంతో కొంచెం మనం అంచనాలు వేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి దగ్గరగా ఉంది. ప్రాచీనం అంటే అది ఎప్పుడో, అది మనకి తెలవదు, వాళ్ళు చెప్పింది వినాల్సిందే. అది అర్థం చేసుకోవడం కూడా మనకి అంతు దొరకదు, నాకైతే అంతు దొరకదు. అందుకని అది ప్రాచీనము, ఇది ఆధునిక. ఆధునిక కాలంలో